విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సంప్రదాయ వస్త్రధారణ నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఎక్కువ మంది భక్తులు సంప్రదాయ వస్త్రాల్లో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. విషయం తెలియని కొంతమంది పాశ్చాత్య దుస్తుల్లో ఆలయానికి వచ్చారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా చీరల్ని అందుబాటులో ఉంచారు. దుర్గగుడిలో నూతన సంవత్సర సందడిపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. అలాగే ఇవాళ ఆంగ్ల సంవత్సరాది కూడా కావడంతో పెద్ద సంఖ్యలో సాధారణ భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. కొత్త ఏడాది మంచి జరగాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సుల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఇక ఇవాళ మంగళవారం కావడంతో కొంత మాలావీరణకు కొంతమంది భవానీ భక్తులు సంశయిస్తున్నారు. వాళ్ళు అమ్మవారి దర్శనం అయితే చేసుకుని వెళ్తున్నారు. ఇవాళ రాత్రికి వారందరూ కూడా దీక్ష విరమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మవారి ఆలయంలో మరో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సంప్రదాయ వస్త్రాలు ధరించి రావాలనేటువంటి నిబంధనను ఇవాళ నుంచి అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఎందుకంటే పవిత్రమైనటువంటి ఈ ఇంద్రకీలాద్రిపై మన హిందూ సంప్రదాయం ప్రకారం వస్త్రధారణ ఉండడం మంచిదన్నటువంటి అభిప్రాయంతో వేద పండితులు, ఆలయ అధికారులు అందరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ భక్తులందరూ కూడా ఆ నిబంధన అమలు చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ భవానీ దీక్షల విశిష్టత అలాగే ఈ కొత్త వస్త్రధారణ నిబంధనకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. గురువు గారు, ఎట్లా దీక్షలు ఎలా జరుగుతున్నాయి ఏంటి? జై దుర్గా జై నమః. ఈ రోజు నుంచి కూడాను దేవాదాయ శాఖ మన దేవాలయంలో హిందూ ధర్మ సంప్రదాయం చక్కని పురాతనమైనటువంటి దీంట్లో ఉండి చక్కగా వెలుగొందాలి అనేటటువంటి సంకల్పంతో సంస్కృతి అభివృద్ధి చెందాలి అనే అభిప్రాయంతో ఈ రోజు నుంచి కూడాను సంప్రదాయ దుస్తులతో రావాలి అని చెప్పని అందరూ కూడాను పండితులందరూ కూడాను ఏకగ్రీవంగా దానికి తీర్మానం చేసి అక్కడి నుంచి ఉన్నతాధికారులు మా దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు మరియు పాలకవర్గము పాలక మండలి అందరూ కూడాను ఏకగ్రీవంగా తీర్మానించారు. అందువల్ల ఈ రోజు నుంచి కూడాను అందరూ మహిళలు, పురుషులు అందరూ సంప్రదాయ దుస్తులతో రావాలని కోరుకుంటూ ఈ ఆచారాన్ని మంచి చక్కగా అమలు జరపాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభం చేశాము. ఇది ఇవాళ ఒక్కరోజే కాకుండా ఆరంభ శూరత్వంగా కాకుండా నిత్యము కూడాను ఇలాగే జరిగి మన హిందూ సంప్రదాయాల్ని గౌరవించుకుని చక్కగా ఉన్నతిగా ఉండాలి. అమ్మవారి దీని దగ్గర కూడాను మనం పాశ్చాత్యమైనటువంటి యొక్క వస్త్రధారణ లేకుండా ఉండాలి అనే సంకల్పంతో ప్రారంభం చేయడం జరిగింది. మనతో పాటు ఇప్పుడు ఈ సాంప్రదాయ వస్త్ర నిబంధన వాళ్ళ నుంచి అమల్లోకి వచ్చిన తరుణంలో కొంతమంది యువతులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా మన తెలుగు సంప్రదాయం కాకపోయినప్పటికీ కూడా చుడిదార్లు, పంజాబ్ డ్రెస్సులు ఇవన్నీ తీసుకుని వచ్చారు. సంప్రదాయ వస్త్ర నిబంధన గురించి ఏమనుకుంటున్నారు వారి మాటలు తెలుసుకుందాం. ఏమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని ఏం కోరుకున్నారు కొత్త సంవత్సరం సంబంధించి? మేము గుంటూరు నుంచి వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అంతా. నూతన సంవత్సరం అని వచ్చాము. పైగా ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయిలు అనేవాళ్ళు జీన్స్ ప్యాంట్ ఇలా వేసుకోకుండా సంప్రదాయంగా రావాలన్నారు. సో గుడి చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంది అండ్ ఎక్కడ రష్ లేకుండా బాగా ఏర్పాట్లు చేశారు. మీరేమనుకుంటున్నారు ఈ సంప్రదాయ వస్త్ర నిబంధన అమల్లోకి తీసుకురావడం పట్ల? చాలా ఆనందంగా ఉంది. చెప్పాలంటే వచ్చిన భక్తులు అందరూ జీన్స్ ప్యాంట్ రాకూడదు, ఇది మంచిది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫ్యాషన్ మొత్తం జీన్స్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి. అలా కాకుండా టెంపుల్కి వచ్చినారు ఖచ్చితంగా చుడిదార్ కానీ లేదా గంగా ఉంది కానీ ట్రెడిషనల్గా రావాలని కోరుకున్నారు. అందరం ట్రెడిషనల్లో రావాలి, వస్తే బాగుంటుంది. ఇది ఈ సంప్రదాయ వస్త్ర నిబంధన అమలు పైన నేటి తరం యువత కూడా దాన్ని స్వాగతిస్తున్నారు ఎక్కువ మంది. ఎందుకంటే పవిత్రమైనటువంటి ఆలయంలోకి వచ్చేటప్పుడు ఆ సంప్రదాయాన్ని, ఆ ధర్మాన్ని కొనసాగించడం మంచిదైనటువంటి అభిప్రాయం అయితే ఆ యువతలో కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ కోటేశ్వరరావుతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.